ఈ కేక్ వచ్చేసి ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్. మన ఇంట్లో ఫంక్షన్స్ అవి అయ్యేటప్పుడు ఇలా కేక్ ప్రిపేర్ చేసుకోండి. గంట కన్నా ఎక్కువ టైం పట్టదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. మీ దగ్గర రైస్ కుక్కర్ కప్ గాని ఉంటే ఆ రైస్ కుక్కర్ కప్తో 2 కప్పులు మైదా పిండి, 1/4 కప్ కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి లమ్స్ అన్ని క్లియర్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 కప్పుల షుగర్, అదే రైస్ కుక్కర్ కప్తో 2 కప్పుల షుగర్ వేసుకొని 1 టీ స్పూన్ కార్న్ స్టార్చ్ ఆర్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దీన్ని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకొని మనం పక్కన ఉంచుకున్న మిక్స్చర్లో వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. అలాగే 50 ml ఆయిల్, అలాగే 1 కప్తో మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకోవడం వల్ల కేక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. బ్యాటర్ అనేది రన్నీగా ఉండాలి, థిక్గా ఉండాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని బటర్తో కానీ ఆయిల్తో కానీ అప్లై చేయండి. ఒక బేకింగ్ పేపర్ ఉంటుంది, అది పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనిలో కేక్ బ్యాటర్ అంతా వేసుకొని రెడీగా ఉంచుకోండి. నేను ముందుగానే ఒక కడాయిలో ఉప్పు, ఒక స్టాండ్ పెట్టి ఒక 15 నిమిషాలు వేడి చేసి ఉంచుకున్నాను. అందులో ఈ కేక్ టిన్ పెట్టుకొని ఒక 45 నిమిషాలు పడుతుందండి బేక్ చేయడానికి కేక్. అందులో కేక్ బాగా కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ పెట్టండి. ఆ కేక్ అనేది అంటుకోకుండా వచ్చిందంటే బాగా కుక్ అయిపోయినట్టే కేక్. దీన్ని పక్కకు తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు కేక్ సైడ్స్ అంతా నీట్గా చాక్తో సైడ్కి ఇలా అనుకోండి. తర్వాత కేక్ని ఒక ప్లేట్ మీద తిప్పి పెట్టి ఆ టిన్ తీసారంటే కేక్ చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం పెట్టుకున్న బేకింగ్ పేపర్ చూసారా, ఈజీగా వచ్చేస్తుంది. కేక్ కూడా అడుగు పట్టదు, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి కొద్దిసేపు. ఇప్పుడు నేను ఒక విప్పింగ్ క్రీమ్ పౌడర్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి 200 ml చిల్లుడ్ మిల్క్ వేసుకున్నాను. దీన్ని బాగా బీట్ చేయండి. నాకు 5 నిమిషాలు పట్టింది బీట్ చేయడానికి. ఇగోండి ఇలాగా అంటుకున్నట్టుగా ఉంటుంది. అప్పటి వరకు బీట్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు షుగర్ సిరప్కి 2 టేబుల్ స్పూన్ల షుగర్కి కొద్దిగా వాటర్ వేసి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనించుకోండి. ఇప్పుడు మీరు కేక్ దేని మీద అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో దాని మీద విప్పింగ్ క్రీమ్ ఫస్ట్ అప్లై చేయండి. దాని మీద కేక్ని 2 లేయర్స్ కింద కట్ చేసి ఆ 2 లేయర్స్ మీద షుగర్ సిరప్ మొత్తం వేసుకోండి. తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ దాని మీద అప్లై చేయండి. ఒక లేయర్ మీద అప్లై చేసి దాని మీద కొద్దిగా చెర్రీస్తో గార్నిష్ చేసుకొని మళ్ళీ రిమైనింగ్ హాఫ్ లేయర్ ఆఫ్ కేక్ వేసుకొని మళ్ళీ దాని మీద మొత్తం విప్పింగ్ క్రీమ్ అప్లై చేయండి. అయితే షుగర్ సిరప్ వేయడం వల్ల కేక్ చాలా జ్యూసీగా ఉంటుంది, అందుకే షుగర్ సిరప్ వేయమన్నాను. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం మీకు నచ్చిన డిజైన్స్ వేసుకొని దాని మీద చెర్రీస్తో కూడా ప్లేస్ చేసుకొని చుట్టూ చాక్లెట్ పౌడర్ కానీ చాక్లెట్ని బాగా గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. బాగా చుట్టూ చాక్లెట్ని అంటించుకొని మీద చెర్రీస్తో గార్నిష్ చేసుకొని దీన్ని మాత్రం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కేక్ని కొద్దిసేపు ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది కేక్. ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.